ఓ మై గాడ్. సో యాక్చువల్లీ మీతో పాటు మేము కూడా కష్టపడ్డామేమో అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే బట్ ఎట్ ద సేమ్ టైం ఓకే, లెట్ దెమ్ డూ దేర్ బెస్ట్. పర్లేదు, ఒక సంవత్సరం లేట్ అయినా, ఒక 6 నెలలు లేట్ అయినా పర్లేదు, మాకు మంచి అవుట్పుట్ కావాలన్న ఫీలింగ్తో మేము కూడా అంతే ఇదిగా వెయిట్ చేసాం. సో యూనో మీ ఫ్యాన్స్కి కానీ, ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ, ఓవరాల్గా బాహుబలి ఫ్యాన్స్కి కానీ మీరు ఏం చెప్తారు అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు? అంటే మీరు అడిగిన దాంట్లోనే ఉందండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలని అసహనంతో అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే చూసారో ఓకే వీళ్ళు చేసే అవుట్పుట్ మామూలు సినిమాల కన్నా చాలా ఎక్కువ ఉంటుంది, దానికి టైం పడుతుంది, మనం వీళ్ళు హరీ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వాళ్ళు రెడీ అనుకుంటే అప్పుడు చేస్తారన్నది చాలా మందికి మైండ్ సెట్లో వచ్చేసిందండి. ఎక్కువ మందికి మ్యాక్సిమం దానికి అలాగే ఉంది. సో నాకు కూడా చాలా మంది మెసేజ్లు అడిగేవాళ్ళ గురించి పట్టించుకోవద్దు, మీరు మాత్రం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి, మేము ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తామని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఈక్వల్గా అసహనంతో ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళతో ఈక్వల్గా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ థింక్ దే నో బాహుబలికి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలో అంతా మేము ఇస్తూనే ఉన్నాం. ఎక్కడ విత్ అంటే స్టోరీ పక్కన పెడితే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరెంత కష్టపడుతున్నారు, ఎక్కడ పని జరుగుతుంది, అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ ఎన్ ఐడియా.